హలో, ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. నేను మీ హోస్ట్ని. ప్రతిరోజూ ఉదయం అలారం మోగగానే నిద్రమబ్బు వదులుకోకముందే మనలో చాలామందికి ఒక ఆలోచన వస్తుంది కదా. నమస్కారం. ఎలాంటి ఆలోచన? ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అనా? అవును, అదే. అంటే మనం మన ఇష్టప్రకారం పనికి వెళ్తున్నామా, లేక మన సమయాన్ని ఎవరికో అమ్మేసి ఒక రోబోటిక్ దినచర్యలోకి అడుగుపెడుతున్నామా అని. మనం రోజూ చేసే ఉద్యోగం లేదా వ్యాపారం నిజమైన స్వేచ్ఛను ఇస్తోందా, లేక మనకు తెలియకుండానే ఒక బానిసత్వంలోకి నెట్టేస్తోందా? చాలా లోతైన ఆలోచన ఇది. ఎందుకంటే చూడండి, పని అంటే కేవలం నెలకారు వచ్చే జీతం కోసమో లేదా బ్రతుకుదెరువు కోసమో చేసేది మాత్రమే అనే కోణంలోనే చాలామంది ఉండిపోయారు. స్వేచ్ఛ అనేది ఆఫీస్ నుండి బయటకు రాగానే, అంటే సాయంత్రం 5 గంటల తర్వాతే మొదలవుతుంది అనుకుంటారు. ఖచ్చితంగా. సో ఈరోజు మన చర్చ ప్రధాన లక్ష్యం సరిగ్గా ఇదే. పనిలో స్వేచ్ఛను ఎలా వెతుక్కోవాలి అనే దానిపై మనం డీప్గా అనలైజ్ చేద్దాం. మన దగ్గర ఉన్న మూలాలు, ముఖ్యంగా ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్ వారు అందించిన స్వేచ్ఛగా పనిచేయడానికి 3 సువర్ణ నియమాలు అనే అంశంపై ఈరోజు మనం ఫోకస్ చేస్తున్నాం. ఆ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా. అవును. ఇందులో ఒక వింతైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అందరూ గొప్పగా జపించే ఫాలో యువర్ ప్యాషన్ అనేది వాస్తవానికి ఒక వల అని, నిజమైన స్వేచ్ఛ అనేది బహుశా ఒక మరుగుదొడ్డిని శుభ్రం చేయడంలో కూడా దాగి ఉండొచ్చు అని విశ్లేషించారు. వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించినా దీని వెనుకున్న ప్రాచీన విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ప్రాచీన జ్ఞానం ప్రకారం మనల్ని నడిపించే 3 శక్తులు లేదా గుణాలు ఉంటాయి. అవే సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు. ఓకే. మనం బాహ్యంగా ఏ పని చేస్తున్నప్పటికీ అంతర్గతంగా ఈ 3 శక్తులు మనల్ని బంధాలనే జైలులో, అదే ప్రిజన్ ఆఫ్ అవర్ అటాచ్మెంట్స్ అంటాం కదా, అందులో ఎలా బంధిస్తాయో ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక నిమిషం. అంటే ఈ 3 శక్తులు మన మనస్సులో ఎప్పుడూ నడిచే ఒక బ్యాక్గ్రౌండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటివా? బయట మనం చేసే పని ఏదైనా కావచ్చు, లైక్ ల్యాప్టాప్ ముందు కూర్చుని కోడింగ్ చేయడం కావచ్చు, ఇంట్లో వంట చేయడం కావచ్చు. కానీ మన నిర్ణయాలను ఇవే ప్రభావితం చేస్తాయా? ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పోలిక బాగానే ఉంది, కానీ దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేసి అర్థం చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కేవలం యంత్రాన్ని నడిపిస్తుంది, దానికి ఎమోషన్స్ ఉండవు కదా. కానీ ఈ గుణాలు మన భావోద్వేగాలను క్షణక్షణానికి మారుస్తుంటాయి. ఎలాగంటారు? ఉదాహరణకు తామసిక శక్తిని తీసుకుందాం. పని పట్ల బానిసత్వం అనేది అత్యంత స్పష్టంగా కనిపించేది ఇక్కడే. తామసిక శక్తితో పనిచేయడమంటే ఎలాంటి ఆసక్తి లేకుండా, భయంతోనో లేదా బ్రతకడం కోసమో పనిచేయడం. ఇందులో తీవ్రమైన బద్ధకముంటుంది, పని ఒక శిక్షలా అనిపిస్తుంది. అంటే గడియారం వంక చూసుకుంటూ సాయంత్రం 5 ఎప్పుడవుతుందా అని ఎదురుచూసే ఆ మైండ్ సెట్ అనమాట. ఖచ్చితంగా. శారీరకంగా అక్కడే ఉంటాం, కాని మానసికంగా ఎక్కడో ఉంటాం. ఈ స్టేజ్ నుండి బయటపడటానికే మూలాల్లో మొదటి సువర్ణ నియమాన్ని ప్రస్తావించారు. అదేమిటంటే, మనం చేసే ఏ పనినైనా సరే ప్రేమించడం. ఇక్కడే అసలైన గందరగోళం మొదలవుతుంది. ఆ సమాచారంలో ఇచ్చిన ఉదాహరణలు చూస్తే, ఒకరికి విద్యను బోధించడం, పేదవారికి ఆహారం పెట్టడం, లేదా ఏకంగా ఒక మరుగుదొడ్డిని శుభ్రం చేయడం కూడా ఆనందంగా చేయాలని చెప్పారు. అవును, వినడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా. కష్టంగాదు. ఇక్కడ నేను ప్రాక్టికల్గా ఒక పుష్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే చదువు చెప్పడాన్ని ఎవరైనా ఇష్టపడతారు, కానీ మరుగుదొడ్డి కడగడాన్ని కూడా ఆనందంగా చేయడం ఎలా సాధ్యం? ఇది రోజువారీ జీవితంలో, ఉదాహరణకు ఆఫీసులో 100ల కొద్దీ ఎక్సెల్ షీట్లు నింపేటప్పుడు కూడా ఆచరణాత్మకమేనా? ఈ సందేహం చాలా సహజమైనది. ఎందుకంటే మన సమాజం పనులను వాటి స్థాయిని బట్టి విడదీసింది. మన అహంకారం అంటే ఈగో మనతో ఏమంటుందంటే, నేను ఇంత చదువుకున్నాను, ఈ చిన్న పని నేనెందుకు చెయ్యాలి అని. కరెక్ట్. ఆ ఫీలింగ్ అందరికీ వస్తుంది. ఎప్పుడైతే ఆ పనికి, మన అహంకారానికి మధ్య ఒక ఘర్షణ మొదలవుతుందో అప్పుడే ఆ పని కష్టంగా అనిపిస్తోంది. కాని ఇక్కడ మరుగుదొడ్డిని శుభ్రం చేయడం అనేది ఒక ప్రతీక మాత్రమే. పనిలో హెచ్చుతగ్గులు లేవు అని గుర్తించడం. పని ఏదైనా సరే, ఎప్పుడైతే దాన్ని సంపూర్ణమైన ప్రేమతో, ఎటువంటి అహంకారం లేకుండా చేస్తారో అప్పుడు వారు అత్యున్నతమైన సాత్విక శక్తిని వ్యక్తపరుస్తున్నారని అర్థం. అంటే పని చేస్తున్నప్పుడు ఆ పని చేసే వ్యక్తి, ఆ పని రెండూ ఏకమైపోతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. సాత్విక శక్తిలో అహంకారం ఉండదు. ఆ పని పూర్తయ్యాక వచ్చే పేరు, ప్రఖ్యాతిలు లేదా డబ్బు గురించి ఆలోచన ఉండదు.
ఈ సాత్విక శక్తి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాని అదే సమయంలో అత్యంత తీవ్రంగా ఫోకస్డ్గా ఉంటుంది. ఓహ్, బయట ప్రశాంతం, లోపల ఫోకస్ అన్నమాట. అవును, ఇది ఒక అద్భుతమైన మాస్టర్ ఎఫెక్ట్ను సృష్టిస్తుందని కృష్ణుడి భగవద్గీత బోధనల ఆధారంగా కూడా ఆ సోర్స్లో చెప్పారు. ఫలితం పట్ల ఎలాంటి ఆపేక్ష లేకుండా పనిని ఒక యజ్ఞంలా చెయ్యటం. ఇదంతా వినడానికి చాలా గొప్పగా ఉంది, కానీ వాస్తవంలోకొస్తే మనలో చాలామంది మీ యోగులం కాదు కదా. ప్రతి చిన్న పనిని, ముఖ్యంగా కష్టమైన పనిని ప్రేమించడం వెంటనే సాధ్యం కాదు. ఈ సాత్విక ప్రశాంతతను చేరుకోవడానికి ఏదైనా ప్రత్యామ్నాయముందా? ఆ ప్రాక్టికల్ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునే రెండవ నియమం చెప్పారు. అన్ని పనులను ప్రేమించలేకపోతే కనీసం మీరిష్టపడే పనిని లేదా ప్రేమించే పనిని చెయ్యండి అని. అంటే ఆధునిక ప్రపంచంలో దీన్నే ప్యాషన్తో పనిచేయడం అంటారేమో, వర్కింగ్ విత్ ప్యాషన్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఫాలో యువర్ ప్యాషన్ అనేదే కదా తారకమంత్రం. ఇక్కడే ఆధునిక సమాజం ఈ ప్యాషన్ను ఆకాశానికెత్తొస్తోంది, కాని ఆర్ష సంస్కృతి వారు ప్యాషన్ వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని వివరించారు. ఈ ప్యాషన్ అనేది వాస్తవానికి రాజసిక శక్తి. వెయిట అంటే ప్యాషన్ సాత్విక శక్తి కాదా? కాదు, రాజసిక శక్తిలో ఎప్పుడూ భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ ఇమిడి ఉంటాయి. ఇది కేవలం ఫలితాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. రిజల్ట్ ఓరియంటెడ్ అన్నమాట. దీని ఒక ఎనాలజీ ద్వారా చూద్దాం. అంటే సాత్విక శక్తి అనేది ఎలాంటి కుదుపుల్లేని బుల్లెట్ ట్రైన్ ప్రయాణం లాంటిదైతే, ఈ ప్యాషన్తో కూడిన రాజసిక శక్తి అనేది పైకి కిందకి విపరీతమైన వేగంతో ఊగిపోయే రోలర్ కోస్టర్ లాంటిదా? పర్ఫెక్ట్ అనాలజీ. రోలర్ కోస్టర్ పైకి వెళ్తున్నప్పుడు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో, కిందకి పడుతున్నప్పుడు అంత భయంగా ఉంటుంది కదా. రాజసిక శక్తి కూడా అంతే. పనులు అనుకున్నట్లు జరిగితే విపరీతమైన ఉత్సాహం వస్తుంది, కానీ తేడా వస్తే ఏమాత్రం తేడా వచ్చినా మనసు తీవ్రంగా కలత చెందుతుంది. ఆ రాజసిక అశాంతి వల్ల ఒక్కోసారి విపరీతమైన బర్నౌట్కి గురవుతాం. సాత్విక స్థితిలో ఉండే ప్రశాంతత ఇందులో ఉండదు. మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే చాలామంది తమ ప్యాషన్ను ఫాలో అవుతూ ఇష్టమైన పనే చేస్తున్నామనుకుంటారు గాని ఎప్పుడూ ఒక అభద్రతాభావంలో ఉంటారు. ఆ తీవ్రమైన ఇష్టమే వారిని ఒక వలలాగా బంధించేస్తుందన్నమాట. దీన్నే ప్యాషన్ అనే వల అనొచ్చు కదా? ఖచ్చితంగా. ఇష్టమున్న పనులు మాత్రమే చేస్తాం కాబట్టి ఇష్టం లేని పని చెయ్యాల్సొస్తే విపరీతమైన చిరాకొస్తుంది. అంటే మన స్వేచ్ఛ అనేది ఫలితాలపై ఆధారపడిపోయుందనమాట. నిజమే. మరి ఈ రాజసిక స్థితిలోని మానసిక అస్థిరత నుండి బయటపడటమెలా? ఆ రోలర్ కోస్టర్ నుండి ఆ బుల్లెట్ ట్రైన్ ప్రశాంతతను ఎలా చేరుకోవాలి? ఇక్కడే అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. మనం కేవలం ఇష్టపడే పనులకే ఆ ప్యాషన్ను పరిమితం చేయకుండా క్రమంగా జీవితంలో ఎదురయ్యే ప్రతి పనికి అదే ప్యాషన్ను అన్వయించడం ప్రారంభించాలి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెబుతారా? మీకు వంట చేయడం అంటే చాలా ఇష్టమనుకోండి. అందులో మీరు చాలా ప్యాషన్ చూపిస్తారు. కానీ ఆఫీస్లో మెయిల్స్కి రిప్లై ఇవ్వడమంటే బోర్. ఇప్పుడు ఆ వంటలో మీరు పెట్టే ఏకాగ్రతను, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసే విధానాన్ని ఈ ఈమెయిల్స్ టైప్ చేస్తున్నప్పుడు వాడే పదాల మీద పెట్టాలి. ఓ, అంటే రిజల్ట్ని కాకుండా ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలన్నమాట. అవును, మన ధ్యాస మొత్తం ఏం చేస్తున్నామనే దానిపై కాకుండా ఎలా చేస్తున్నామనే దానిపైకి మళ్ళాలి. కాలక్రమేణా ఆ రాజసిక అశాంతి తగ్గి మనసులో సాత్విక ప్రశాంతతను సాధించవచ్చు. అప్పుడు ఆ ఫలితం ఏమైతే నాకేంటి, నేను నా బెస్ట్ ఇస్తున్నాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది వినడానికి ఒక అద్భుతమైన మానసిక ఎదుగుదలలా అనిపిస్తోంది. అంటే రాజసిక గుణంలోని ఆవేశం మీదుగా చివరగా సాత్విక గుణంలోని ఆ ప్రశాంతత వైపు ప్రయాణించడమే అసలైన ఎదుగుదల కదా? అవును, అప్పుడు సంపూర్ణమైన స్వేచ్ఛ మనకి దొరుకుతుంది. బయట ఎంత తుఫాను ఉన్నా మన లోపల ఎటువంటి చలనముండదు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఇది. పనిని కేవలం బానిసత్వంగా భావించకుండా స్వేచ్ఛను ఎలాగనుకోనాలో సాత్విక మరియు రాజసిక శక్తుల ద్వారా ఈరోజు మనం చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. అవును, ఇది మనందరం డైలీ లైఫ్లో అప్లై చేసుకోదగిన విషయం. అసలు ఈ జ్ఞానం వినేవారికి ఎందుకు ముఖ్యమంటే, ఇది కేవలం ఏదో పుస్తకాల్లో ఉండే తత్వశాస్త్రం కాదు. ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పుడు నుండి చేసే ప్రతి చిన్న పని వెనక మనం ఎలాంటి శక్తిని ఉపయోగిస్తున్నామో గమనించుకోవడానికి ఇదొక అద్భుతమైన గైడ్. నేను ఇప్పుడు తామసికంగా, బద్ధకంగా పనిచేస్తున్నానా, రాజసికంగా రిజల్ట్ కోసం టెన్షన్ పడుతున్నానా, లేదా సాత్వికంగా, ప్రశాంతంగా ఉన్నానా అని మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఆ సెల్ఫ్ అవేర్నెస్ చాలా ముఖ్యం.
ముగించే ముందు నేను ఆ సోర్స్ ఆధారంగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలివేయాలని అనుకుంటున్నాను. చెప్పండి. మనం మనకిష్టమైన పనులపై చూపే ప్యాషన్ను క్రమంగా మనం చెయ్యాల్సిన ప్రతి కష్టమైన పనికి విస్తరిస్తూ పోతే ఒక్కానొక దశలో మనం చెయ్యాలనుకునే పనికి అంటే వాట్ వీ వాంట్ టు డూ మరియు మనం చెయ్యాల్సిన పనికి వాట్ వీ హ్యావ్ టు డూ ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా కనుమరుగైపోతుందా? వావ్! అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుందా? ఈ ప్రశ్నతో ఎవరికి వారు తమ స్వంత జీవితాలను విశ్లేషించుకోవాలి. భలే చెప్పారు. ఎంత ఆలోచింపజేసే ప్రశ్న! ఆ రెండు పనుల మధ్య గీత చెరిగిపోయినప్పుడు ప్రతిరోజూ ఒక ఉత్సవమే అవుతుంది కదా. ఈ లోతైన ప్రశాంతమైన దృక్పథంతో ఉదయాన్నే మొదలుపెడదాం. పనిలో స్వేచ్ఛను వెతుక్కుందాం. మరొక ఆసక్తికరమైన అంశంతో